ఒక్క ఫోటో దాన్ని వర్ణిస్తూ ఓ కామెంట్ కాంగ్రెస్ లో అగ్గిరాజేసింది. అది కూడా శుభమా అని ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో అగ్గిరాజేసింది ఎవరో కాదు, ఆ పార్టీ సీనియర్ నేత డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ లో మంచి గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి రాజకీయ గురువుగా కూడా చెప్తుంటారు. అలాంటి దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ పోస్ట్ కాంగ్రెస్ లో అలజడి రేపింది. ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్న ఫోటోనే దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేలపై కూర్చొని ఉన్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ముందు వైపు కూర్చొని ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారం నాటి ఈ ఫోటోను పోస్ట్ చేసిన దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని ఎలా కాగలిగారో చూడండి, ఇది ఆ సంస్థ శక్తి అంటూ ప్రశంసించారు. సంఘ్ బలం ఏమిటో ఈ చిత్రమే నిదర్శనం అన్నారు ఆయన. संगठन का पक्षधर हूँ, आरएसएस और मोदी जी का विरोधी हूँ। आपको गलत फहमी है। मैंने तारीफ की है संगठन की। मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ। मैं संगठन का पक्षधर हूँ, आरएसएस और मोदी जी का विरोधी हूँ। आपको गलत फहमी है। मैंने तारीफ की है संगठन की। मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ। తన పోస్ట్ పై దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్ లో మంట మాత్రం ఆరలేదు. వివిధ అంశాలపై కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఆయన ప్రశంసించడం ఒకటైతే కాంగ్రెస్ లోని వారసత్వ రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించారనేది మరోటి. రాహుల్ గాంధీపై ఈగవాలనివ్వని కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్ పోస్ట్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.